సంక్రాంతి ఫెస్టివల్లో శారీ ఫెస్టివల్ ఒక్కొక్కళ్ళు కట్టుకున్న చీరని కట్టు బొట్టుని అలంకరించుకున్న నగల్ని ప్రదర్శన కొనసాగుతుంది. ఒకసారి మనం చూస్తే అందంగా అలంకరించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ అందాన్ని, వాళ్ళు కట్టుకున్నటువంటి చీరని, చెల్లో పెట్టుకున్న పువ్వుల్ని, కట్టు బొట్టు, అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ మూమెంట్ అంతా బహుశా సంక్రాంతిలో మాత్రమే కనిపిస్తుంది అనుకుంటా. ఇతర రోజుల్లో మనం ఎక్కడా చూడలేం. ఎందుకంటే సంక్రాంతి అంటేనే కలర్ఫుల్ పండుగ, 3 రోజుల పండుగ. ఒక పక్కన చూస్తే బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, వస్తున్న వాళ్ళందరి దగ్గర కూడా ఆ రోజు ఆ పండక్కి కొనుక్కున్న ప్రతిదీ ప్రదర్శిస్తూ ఉంటారు. మనం చూస్తే బహుశా చదువుకునేటప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంత అందంగా ఎవరు అలంకరించుకోరేమో. ఒక్కొక్కళ్ళు ముద్దుగుమ్మల్లాగా చాలా అంటే చాలా అందంగా. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళందరూ సంక్రాంతికి వాళ్ళ శారీస్, ఆ శారీలో ఉన్న డిజైన్స్, వాళ్ళు మెల్ల వేసుకున్న నగలు, వాటికి ఉన్నటువంటి ఆ డిజైన్స్ అన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. ఒక్కసారి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసరికి అంతా మారిపోతుంది. ఒకసారి ఎలా నడిచి వెళ్తున్నారో వచ్చేటప్పుడు అయితే అలా ఉండట్లేదు. చాలా అంటే చాలా డిఫరెంట్గా వెళ్తున్నటువంటిది మనం చూడొచ్చు. సో అందానికి తెలుగు వాళ్ళు ఉట్టిపడేలాగా, ఎందుకంటే బహుశా చీరకట్టులో ఉన్నటువంటి ఆ అందం కానీ ఆ అద్భుతం కానీ ఎక్కడా ఉండదు. బహుశా ఈ మధ్యకాలంలో మనం ఎలా రెడీ అవ్వాలి, ట్రెడిషనల్గా ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. కానీ అట్లాంటి టైంలో అందమైన చీరలు కట్టుకుని ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేస్తూ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నటువంటి వాళ్ళని మనము ఇక్కడ విజువల్లో చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చాలా అంటే చాలా చూస్తున్నాం కదా. ఒక వీళ్ళల్లో ఒక ఫీల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి తోడు అంటే ఆడవాళ్ళంతా చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మేమెక్కడా తక్కువ కాదు, ఎందులోనూ తీసిపోలేదంటూ మగవాళ్ళు కూడా వాళ్ళకి తోడయ్యి హ్యాపీగా ర్యాంప్ వాక్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అసలు వీళ్ళ ఒపీనియన్స్ కూడా మనం అడుగుదాం. చేస్తున్నటువంటి వాళ్ళు, ర్యాంప్ వాక్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఇలా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ కొత్తదనాన్ని క్రియేట్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే సంక్రాంతి పండుగలో మాత్రమే బహుశా ఇళ్లల్లో ఇలాంటివి జరుగుతాయి. ఆ రోజు ఇంట్లో పెద్ద ఆయన తెలియదు, హస్బెండ్ గురించి పట్టించుకోరు, పిల్లలు ఏమనుకుంటారో అనుకోరు, ఏ ఒక్కరిని కూడా పట్టించుకోకుండా ఈ రోజు మొత్తం మందే. మనం ఆడొచ్చు, పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఎదుటి వాళ్ళని ఆట పట్టించవచ్చు. అన్నీ కూడా ఈ ఒక్కరోజే బహుశా కంటికి కనిపిస్తాయేమో. మనకి చూస్తున్నాం కదా ఇంత అద్భుతాన్ని, ఇంత అందాన్ని. ఎట్లా శారీ షోతో ఒక ధూమ్ ధామ్ అనిపించేలా చేశారు. అసలు ఇంత అలా ఉంటే ఏమనిపిస్తుంది అసలు అందరితో కలిసి? సార్ ఒక్క శారీ కలర్ అనే కలిసిందంటారా? చూడండి ఎంతమంది బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారో. పట్టుపడిన నక్షత్రాలు, చందమామలని కిందనే వచ్చేసారు. దట్ ఈస్ సంక్రాంతి. అంటే ఇన్ని రంగులు కలయక, ఇన్ని శారీస్, ఇంతమంది మనుషులు, అసలు ఏమనిపిస్తుంది? బటర్ఫ్లైస్ లుకింగ్ ఎట్ వన్ గార్డెన్, వన్ ప్లేస్. ఓకే, సో ఏం చెప్తారండి ఇంతమందితో కలిసి? ఇంటి దగ్గర ఇప్పుడు చేస్తారు ఇలాగ ర్యాంప్ వాక్? ఇట్లా ఇక్కడే చేస్తాం సార్, ఇంటి దగ్గర ఎలా చేయలేం కదా సార్. పండగ వల్లే ఈ హ్యాపీనెస్ అంటారా? మా కాలేజ్ లో ఎప్పుడు కూడా పండగలానే ఉంటుంది సార్, ఇంట్లో చేసుకోలేం కూడా ఇలాంటివన్నీ. అంటే వీళ్ళందరిలో కూడా ఒక తెలియని హ్యాపీనెస్ అండ్ మూమెంట్ మొత్తం అంతా ఒకేసరికి ఒక ఫ్రెండ్స్ మీరంతా సో మొత్తం ఒకే చోట ఇలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటే ఏమనిపిస్తుంది పండుగ? హ్యాపీగా ఉంది. ఇంట్లో అయితే మన ఫ్యామిలీ ఉంటది, ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి చీర కట్టులో ఒక కొత్తదనాన్ని చూపిస్తున్నారు అందరూ. ఏమనిపిస్తుంది అసలు ఇలాగా? పండగని మొత్తం అందరూ కలిసి అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుని మొత్తానికి ర్యాంప్ వాక్తో శారీ షో చూపిస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే సంక్రాంతి సంబరాలనేవి అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.